బీఆర్ఎస్ నేతల వలసలపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీలో రోజుకో నేత కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తున్నారని, చివరికి అగ్రనేతలు నలుగురే మిగులుతారని తెలిపారు. నల్గొండ జెడ్పీ చైర్మన్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే వస్తారని తెలిపారు. కేసీఆర్ దిగిపోతే పీడా పోయిందని, అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు పేరు వస్తుందని, కేసీఆర్ బ్రాహ్మణ వెల్లంల ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను ఆపించారని ఆరోపణలు చేశారు. మా దగ్గరికి వస్తే మన ఊరికి వస్తే ఎంత కడుపు నింపుందంటే రాత్రి పడుకుంటే పొద్దున రాత్రి అంతా నిలబడలే. ఎప్పుడు వెళ్ళానో పోవాలన్నా అని, ఎప్పుడు మా ఊరికి పోవాలన్నా అని, ఎప్పుడు నేను తిరిగినా బడి చూడాలి, నేను ఎప్పుడు తిరిగినా గల్లీలు తిరగాలి, ఎప్పుడు నేను తిరిగినా ఎస్సీ కాలనీ తిరగాలి అని ప్రతి గల్లీ జ్ఞాపకం చేస్తూ ఈడ మనం ఈ బాయికాడ ఈత కొట్టిన బాయికాడ ఇవన్నీ జ్ఞాపకాలు చేసుకుంటూ ఇవాళ మినిస్టర్గా మీ మన దగ్గర వచ్చినప్పుడు మీరు పలికిన స్వాగతానికి మా అక్కలకు, చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మా నాయకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ రెండవసారి మంత్రి అయి 3 సంవత్సరాలు అయింది, 3 నెలలు అయింది. కానీ రావాలంటే సమయం దొరకలేదు. తెలంగాణ మొత్తం తిరగాలి. తెలంగాణలో 10 ఏళ్ళకి వెళ్ళి ఈరోజు ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఒక పేదవాడు ఒక ఇల్లు కట్టుకోలేదు. ఇక గ్యాస్ పొయ్యి మీద గ్యాస్ కొందామంటే 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ అయింది. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక్క ఇల్లు కట్టని పరిస్థితిలో మన శ్రీరాముని పాదాల దగ్గర నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి 5 లక్షలకే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి